రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు చెత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య నేతృత్వంలో సిఐబి క్వార్టర్స్ ప్రాంతం నందు 100 మంది పోలీసులతో కాటన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కాటన్ సెర్చ్ లో భాగంగా 2 రౌడీ షీటర్లు 10 లీటర్ల మద్యము, సరైన పత్రాలు లేని 24 వాహనాలను సీజ్ చేశామన్నారు. ఎవరైనా శాంతి భద్రతలను విఘాతం కలిగిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ షేక్ జహంగీర్, చెత్రినాక ఏసీపీ సిహెచ్ చంద్రశేఖర్, చెత్రినాక మొగల్పుర ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, సిఐలు, డిఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. చెత్రినాక పోలీస్ స్టేషన్ గౌలీపుర మరియు మేకల్మండి ఏరియాలో కాటన్ అండ్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, ఎలక్షన్ కమిషన్ పార్లమెంట్ ఎలక్షన్కి షెడ్యూల్ అనౌన్స్ చేసింది. దాంతోపాటు షెడ్యూల్ అనౌన్స్మెంట్తో పాటు మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా లాగులోకి వచ్చింది. అయితే దీంట్లో కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెషర్స్, తర్వాత యాంటీ సోషల్ యాక్టివిటీస్ని కట్టడించడానికి కొన్ని మెషర్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో కాటన్ అండ్ సర్చ్ ఒక ఇంపార్టెంట్ మెషర్. ఈ ఏరియాలో 2 రౌడీ షీటర్స్ ఉన్నారు, తర్వాత కొన్ని ఎన్బిడబ్ల్యూస్ ఉన్నాయి అని ఇన్ఫర్మేషన్ రావడం, తర్వాత లోకల్ నుంచి కూడా రిక్వెస్ట్ రావడానికి ఇక్కడ అనవసరంగా జనాలు రోడ్ల మీద కూర్చొని అవార యాక్టివిటీ చేస్తున్నారని మాకు రిక్వెస్ట్ చేస్తే మేము ఇక్కడ కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్ ప్లాన్ చేసాం. దీంట్లో మొత్తం 50 మెంబర్స్ దాకా సివిల్ ఫోర్సు, తర్వాత అట్లానే 2 ప్లాటూన్స్ వచ్చి ఏఆర్ ఫోర్స్ కూడా దీంట్లో వాడడం జరిగింది. అయితే ఈ మొత్తం ఏరియాని మొత్తం 5 సర్చ్ పార్టీగా చేసుకుని మొత్తం ఏరియాని నిలబడితే ఇక్కడ 25 వెహికల్స్ వితౌట్ ఎనీ నెంబర్ ప్లేట్లు కానివ్వండి, ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకుండా కనపడడం జరిగింది. వాటిని సీజ్ చేయడం జరిగింది. అట్లానే కొన్ని చోట్ల బెల్ట్ షాప్స్, ఈ మందు, డబ్బులు, మందు అనే ఈ 2 ఓటర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి, ప్రలోభపరచడానికి ఉపయోగించే ఇంపార్టెంట్ ఐటమ్స్లో ఎలక్షన్ కమిషన్ కూడా గుర్తించింది. సో వాటి మీద